బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని రేపాల కాలనీలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 50 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుల వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో అని ఆరా తీశామన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలు, సైబర్ క్రైమ్ జరగకుండా ముందస్తు చర్యలపై తీసుకోవాలని అవగాహన కల్పించామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వేయాలన్నారు. అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇదే గ్రామంలో పుట్టి ఇదే గ్రామంలో చనిపోతాం కూడా. ఇది చిన్న చిన్న విషయాలకి ఆస్తులు పోదాలు లేదా వివాదాల గురించి వాడుగా పీడుకుంటాం. చిన్న నేరమని పెట్టుకోబాగండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చక్కగా చర్చించుకోండి. ఏదైనా మీ దగ్గర లేకపోతే మా దగ్గర రండి. మేము కూడా సహాయం చేస్తాం. బాగా చట్టపరాలు చేస్తామని ఎటువంటి గొడవలు కలగకుండా కలిసిమెలిసి సహృదయంతో అందరూ ఉండాలని బరిపడుతున్న గ్రామస్తులకి ఈ యొక్క ప్రాంతంలో హైవే మధ్యలో ఉంది కాబట్టి 10 2-వీలర్ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాటిని తీసుకెళ్తాం. వెంటనే పట్టుకున్నాం. అదేవిధంగా అక్కడ జనం వల్ల కూడా ఒక దొంగతనం అయింది. ఆ వ్యక్తి కొత్త వ్యక్తులు పరిశీలించారు. తీసుకున్న రికార్డైనా అది పట్టుకున్నాం. జైలు పోయింది. అందువల్ల మా పరిచయం వల్ల ఆ యొక్క టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటే మీరు సిటీ కొనాల అవసరం ఉంటే అది సంవత్సరం పని చేసుకోగలుగుతుంది. ఒక 10,000 కంటే మంచి ఎక్కడ సోలార్ బ్యాటరీ ఆల్రెడీ మా దగ్గర కూడా అన్ని కెమెరాస్ ఉన్నాయి. మీకు చూపిస్తున్నాం. ద్వారా తీసుకురాగా ఎస్పీ ఐజితా ఏజెంట్ల గారి ఆదేశాల మేరకు పర్యవేక్షణలో నేను ఎస్ఐ గారు అదేవిధంగా 50 మంది స్టాఫ్ని ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో గ్రామం భాగంగా ప్రజల్ని అప్రమత్తం చేశాము. గంజా మహమ్మారి పడకుండా దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనే విధంగా ప్రజలను కార్మికులు చేశాము. అదేవిధంగా పోక్సా కేసులు, ఆడవారి వాళ్ళు ఎవరైనా కానీ చట్టప్రకారం వ్యతిరేక కార్యక్రమాలు చేసి వారు జరిగేటువంటి పరిణామాలు కూడా తెలియజేశాము. గ్రామంలో ఉన్న ప్రజలు శాంతియుతంగా ఉండాలని, గొడవలకి కట్అవుట్స్ లేకుండా ఉండాలని ఏదైనా చేస్తూ రాత్రి దొంగతనాలు జరగకుండా ఉండే విధంగా రాత్రి 6 బయట జాగ్రత్తగా ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఊరికి వస్తే వారిని కూడా ప్రశ్నించి వారిని ఆడిట్ చేయాలనే విధంగా, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్మెట్ ఆవశ్యకతను కూడా తెలియజేశాం. ప్రజలందరూ సామరస్యంగా ఉండాలని వాళ్ళందరినీ కూడా వాడు కష్టపడిన డబ్బులు వస్తాయి. డబ్బులు ఏమైనా ప్రింటర్స్ ఇస్తాం మన చుట్టుపక్కల మీద. డబ్బుకి విలువ ఉంది కాబట్టి, డబ్బు చాలా ముఖ్యమైనది కాబట్టి, డబ్బు ఎవరికి ఊరినే రాదు, ఊరినే ఎవరు. మనం కష్టపడితే ఒక రోజంతా కష్టపడితే మా కష్టపడితే 500 1000 రూపాయలు వస్తాయి. రోజులో 10,000 రావాలంటే ఎలా వస్తాయి? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఏదో మోసం చేసి నీకు ఇస్తాడు. లేకపోతే మనం మోసపరంగా ఉంటాం కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా ఆ యొక్క ఆశలు కూడవద్దు. సైబర్ నేరాలకు దగ్గుతుపోవద్దు. లింకులు ఎవరిని ప్లే చేయొద్దు. తర్వాత మనకి రేపు జనగణన జరుగుతుంది. ఎస్ఐ గారు చెప్పిన కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, రేషన్ కార్డు అని అడిగితే ఇవ్వద్దు. మన జనాభా లెక్కలకి మన పంచాయతీకి సంబంధించిన వాళ్ళంటి వ్యక్తులే వస్తారు. మన పంచాయతీ సెక్రటరీ వస్తాడు, మన ఈఆర్ఓ వస్తాడు, మన సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వస్తారు. వాళ్ళకే ఇవ్వండి. ఓకేనా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ ఏదైతే ఉందో ఈ లిస్టు ప్రకారం ఉండి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా మీ సమాచారాన్ని చేరవేయదు. అదేవిధంగా చిన్నపిల్లలు, ఆడవారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా కానీ చిన్నపిల్ల వెళ్ళగల అత్యాచారాల గాయచాలు చేస్తే అతనికి చాలా తేల్చి మన ముందే జరిగింది. మొన్న ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి తెలుసో తెలియక చిన్నపిల్లని ఇబ్బంది పడ్డారు. జైలుకి వెళ్ళాడు. 20 సంవత్సరాలు జైలుపడి జైలుకి కొంచెం ఆ ముస్లాం అన్నం తింటానికి కూడా లేదు. అందువల్ల ఆడవారి వల్ల పిల్లల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఎవరైనా కానీ తీసుకెళ్ళినా కూడా అది ఆమె ఇష్టం ఉండే వచ్చాను అని చెప్పినా కూడా అది నేరమే కాబట్టి పోక్సా కేసు అవుతుంది. కాబట్టి మరి ఒక యువత ఆలోచించాలి. తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పూజిస్తున్నారు, మనకు ఒక జీవితం ఇస్తున్నారు. మీరు మంచిగా ఉండాలని మనం కోరుకుంటే అదే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. కాబట్టి ఈ ప్రేమ దోమ అనేటువంటి ఆ వ్యామోహాలతో మీరు ఎప్పుడు కూడా ఎవరు పలిపోవద్దు. చట్ట ప్రకారం ఉండండి, తల్లిదండ్రులు విధంగా ఉండండి, దానికి అనుకూలంగా ఉండండి. అందరూ కష్టపడి పనిచేయండి. ఈ వెహికల్ విధానంలో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాలు ఉండాలి.
తర్వాత గంజా గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. గంజా తాగినోడికి గంజా తాగడానికి చాలా ఎఫెక్షన్ ఉంటుంది. గంజా ఎవడైతే తాగుతాడో వాడికి తల్లి చెల్లని అనిపించదు. వాడికి ఆలోచన ఒక విధానం, ఏదో ఒక అమ్మాయి ఏదైనా చేయాలనుకుంటే తల్లైనా కూడా ఆ మనసు మనోడు చేసేస్తాడు, తరస్కరిస్తాడు. చెల్లిని కూడా చేపట్టుకుంటాడు. తర్వాత వాడు హీరోలో పట్టుకున్నాడు, నేను కత్తి పెట్టి నేను హీరో ఇట్లా పొడిచాడు పలానా సినిమాలో షోలో చైన్ పట్టుకున్నాడు, మనసులో వచ్చినట్టు వాడు వెంటనే హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు. చైన్ తీసుకుంటాడు, పక్కన తండ్రి ఉంటే తండ్రి కూడా వస్తాడు. అటువంటి మత్తు పదార్థాలు బారిన పడితే ఈ విధంగా దొరుకుతాయి. కాబట్టి మన ప్రాంతం మన పిల్లలు కానీ ఎవరన్నా కానీ గంజా లాంటి కార్యక్రమాలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. డైల్ 112కి కాల్ చేయండి, మేము వస్తాం, మీకు చేస్తాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మన గ్రామాలకు సంబంధించి సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. ఈ వీధులు ఉన్నాయి, కనీసం ఈ ఎంట్రన్స్లో కూడా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది. కాబట్టి